అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు శ్యామ్ యూనివర్స్. ఈరోజు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. మధ్యాహ్నం లంచ్లోకి నేను కొంచెం ఈ దొండకాయ చట్నీ చేస్తున్నాను. పప్పు కూడా చేశాను, రైస్ చేశాను. అందులో కొంచెం చట్నీ చేయాలని చేస్తున్నాను. ఈ దొండకాయలు ఒక 1/2 కిలో దొండకాయలు తీసుకున్నాను. కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఈ ఆయిల్ ఫ్రై కావాలి. దొండకాయలు బాగా ఫ్రై కావాలి. ఒక 3 టమాటాలు తీసుకున్నాను, కొన్ని పచ్చిమిర్చి, కొన్ని ఎల్లిపాయలు, కొంచెం కొత్తిమీర. ఇట్లా కాడలతోనే ఉండాలి కొత్తిమీర, బాగుంటుంది. చూసారా, ఈ దొండకాయలు చాలా వేపుకోవాలి, ఆయిల్లో ఇలా ఫ్రై కావాలి. ఇప్పుడు ఇందులో నేను కడాయిలో ఎల్లిపాయలు, కొన్ని పచ్చిమిరపకాయలు, టమాటాలు 3 వేసుకున్నాను, కొంచెం చింతపండు. ఈ టమాటాలు ఈ స్కిన్ వేరేంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో నచ్చితే కొన్ని పల్లీలు, కొన్ని నువ్వులను యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను అవేమి వేస్తలేను. ఇలానే బాగుంటుంది ఈ చట్నీ. చూసారా ఎంత బాగా వేగాయి. ఈ టమాటా స్కిన్ మొత్తం వేరైపోయింది. ఇవన్నీ ఇప్పుడు మనం మిక్స్ చేసుకుందాం. చూసారా, రెడీ అయింది దొండకాయ చట్నీ. ఈ దొండకాయ చట్నీని బాగా మెత్తగా చేసుకోకూడదు, ఇలా బరకే ఉండాలి. మనం అన్నంలో తినేటప్పుడు ఆ ఫీలింగ్ తెలవాలి మనం దొండకాయ తింటున్నామని. ఇప్పుడు ఇందులో మనం తాలింపు వేసుకుందాం. ఒక చిన్న ముక్కుడు పెట్టాను నేను. అందులో కొన్ని ఆవాలు వేసుకుందాం. కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం కల్లెమాకు. బాగా ఫ్రై కావాలి. ఇందులో మినపప్పు కూడా వేసాను నేను. ఇది చాలా రకాలుగా చేసుకుంటారు ఈ దొండకాయ చట్నీ. నేనైతే ఈ స్టైల్లో చేశాను. అయిపోయింది, రెడీ అయింది. ఈ గరం అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ చట్నీ, ఈ రెసిపీని ట్రై చేస్తారు కదా? ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.